ఫ్రెండ్స్ వీడియో థంబ్నెయిల్ చూసి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఏం ఫ్రాడ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో మనకు ట్రెండింగ్లో ఉన్న వన్ ఆఫ్ ది టాపిక్ ఏంటి అంటే బిఎస్ఎన్ఎల్. సో బిఎస్ఎన్ఎల్ వాళ్ళు త్వరలో 5G తీసుకొస్తున్నారు అనే పేరుతోటి ఈ మధ్య కాలంలో మనకు ఇన్స్టాగ్రామ్లో తర్వాత ఫేస్బుక్లో కొన్ని యాడ్స్ అనేవి రన్ అవుతున్నాయి, ప్లస్ వాట్సాప్లో కూడా కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. సో ఆ మెసేజ్లో ఏముంటుంది అని అంటే, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అంటే కస్టమర్ బేస్ పెరిగింది కాబట్టి, జియో వాళ్ళు టారిఫ్ ప్లాన్స్ పెంచిన తర్వాత బిఎస్ఎన్ఎల్ వాళ్ళ కస్టమర్ బేస్ పెరిగింది కాబట్టి వాళ్ళు వాళ్ళ టవర్స్ని 5Gకి అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం మీ ఇంటి పైన ఖాళీ స్థలం ఉందనుకోండి, ఇప్పుడు నాకు బ్యాక్ సైడ్ ఇక్కడ ఎలాగైతే పెద్ద టవర్ ఉంది చూసారా, సో అలాంటి టవర్ పెట్టుకొని నెలకు 30 నుంచి 40 వేలు సంపాదించవచ్చు అని చెప్పేసి చాలామందికి మెసేజ్లు వస్తున్నాయి. దాంతోపాటు ఆ మెసేజ్లో ఇంకొక విషయం ఏంటి అంటే, బిఎస్ఎన్ఎల్ వాళ్ళకు కనుక మన ఖాళీ ప్లేస్ మనం ఇచ్చినట్టయితే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళకు ఉద్యోగం కూడా ఇస్తారని చెప్పేసి ఆ మెసేజ్లో ఉంటుంది. అయితే మనలో చాలామందికి ఏంటంటే ఇలా ఇంటి పైన ఖాళీ స్థలం ఉండడం అనేది కామన్. సో ఆ ఖాళీ స్థలాన్ని యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఇంట్లో ఒకళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది, దాంతోపాటే నెలకి 20 నుంచి 30 వేలు రెంట్ కూడా పే చేస్తున్నారు. అటువంటి ఒక ఆశ కనిపించిన వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ లింక్ని క్లిక్ చేసి వాళ్ళు చెప్పిన ఫామ్ని నింపుతున్నారు. సో అక్కడ వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫిలప్ చేస్తున్నారు. సో దీన్నే స్కామర్స్ ఆసరాగా చేసుకొని మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు పంపించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రాపర్గా ఉన్నాయి, మీరు ఇలా 5G టవర్ మీ ఇంటి స్థలం పైన పెట్టుకోవడానికి మీరు ఎలిజిబుల్. సో మీకు అనుమానం రాకుండా ఉండడానికి మీ ఇంటి పై స్థలం ఏదైతే ఉంటుందో దాన్ని వీడియో కాల్లో చూపించమని అడుగుతారు. సో చాలామంది ఇది నిజమని చెప్పేసి వీడియో కాల్లో చూపిస్తారు. సో ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మీరు పంపించిన ఆధార్ కార్డులు ఏవైతే ఉంటాయో, పాన్ కార్డు డీటెయిల్స్, మీ ఇంటి స్థలం వివరాలు, మీ ఇంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మేము ఒక డాక్యుమెంట్ లాగా క్రియేట్ చేసేసాం. సో దీన్ని మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి అని అంటే కొంచెం ప్రాసెసింగ్ ఫీ అవుద్ది, 10 నుంచి 20 వేల వరకు ప్రాసెసింగ్ ఫీ అవుద్ది. ఇది రీఫండబుల్. మీ ఇంటి పైకప్పు పైన టవర్ పెట్టిన తర్వాత ఈ డబ్బులు అనేవి మీకు రీఫండ్ ఇచ్చేస్తామని చెప్పేసి అన్న వెంటనే చాలామంది ఏంటంటే ఎలాగో మన డబ్బులు రీఫండ్ వస్తాయి కదా అని చెప్పేసి 10 నుంచి 20 వేలు వాళ్ళకి పే చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి అసలు స్కామ్ అనేది స్టార్ట్ అవుద్ది. మీరు 10,000 వేశారు కదా, సో ఇక మీరు వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయినట్టే, ప్లస్ మీ డాక్యుమెంట్స్ ఇచ్చారు కాబట్టి మీరు ఇక మెంటల్గా ఫిక్స్ అయిపోతారు ఎలాగైనా టవర్ తెచ్చుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ ఆఫీసర్ లంచం అడుగుతున్నాడు, ఈ ఆఫీసర్ లంచం అడుగుతున్నారు, మీ ఫైల్ అనేది అక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఆగిపోయింది అని చెప్పేసి 5,000, 3,000, 10,000 ఇక మీరు ఎంత ఇవ్వగలిగితే అంత మొత్తం మీ దగ్గర నుంచి స్కామ్ చేసేస్తారు. సో ఈ విషయం మీకు అర్థమయ్యేసరికి మీరు చాలా మొత్తంలో డబ్బులు పోగొట్టుకొని ఉంటారు. ఫ్రెండ్స్, వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఎలాగైతే బిఎస్ఎన్ఎల్ అనేది ట్రెండింగ్ టాపిక్లో ఉందో, అలానే ఇన్ ఫ్యూచర్ జియోకి సంబంధించిందైనా లేకపోతే ఎయిర్టెల్కి సంబంధించిన ఏ టాపిక్ అయినా సరే స్కామర్స్ ఆసరా తీసుకొని మీకు ఇటువంటి మెసేజ్ చేస్తూ ఉంటారు. వాటిని నమ్మకండి. ఇంకోటి ఏంటంటే, చాలామంది సెల్ టవర్స్ పెట్టుకోవడం వల్ల నెలకి 20 వేల నుంచి 30 వేలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ చూడండి, నాకు పక్కకి ఇక్కడ ఒక టవర్ ఉంది. సో ఆ టవర్ గురించి మాట్లాడినట్టయితే వాళ్ళకు కూడా రెంట్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు చాలామంది అంటున్నట్టు 20 నుంచి 30 వేల రెంట్ రాదు, కానీ ఒక 7,000 రూపాయల వరకు అయితే రెంట్ వస్తుంది అంతే. ఇక దానికంటే మించి అయితే నేను అడిగిన వరకు, నేను తెలుసుకున్నంత వరకు అయితే ఎక్కువ రెంట్లు రావు. దాంతో మొత్తం ఫ్యామిలీ నడపొచ్చు అనే విషయం ఏదైతే ఉంటుందో అది అబద్ధం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇటువంటి ఆన్లైన్లో యాడ్స్ కనిపించినప్పుడు దాన్ని క్లిక్ చేసి వాళ్ళు ఫిజికల్గానే వెరిఫికేషన్ చేయకుండా మీరు బ్లైండ్గా నమ్మకండి. జనరల్గా ఇటువంటి టవర్స్ పెట్టేటప్పుడు వాళ్ళు సైట్ విజిట్కి వస్తారు. సైట్ విజిట్కి వచ్చినా సరే డైరెక్ట్ నమ్మకండి. వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అడగండి, ప్లస్ వాళ్ళకంటూ ఒక అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. అప్పుడు మాత్రమే ఇటువంటి టవర్స్ గురించి నమ్మండి. ప్లస్ ట్రస్టెడ్ సోర్సెస్ ఏవైతే ఉంటాయి అంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఆల్రెడీ ఎవరైనా టవర్స్ పెట్టుకున్నా, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఆల్రెడీ టవర్స్ పెట్టుకుని వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమన్నా సోర్స్ తెలిస్తే తప్పిస్తే మీరు ఇట్లా ఆన్లైన్లో కనిపించే యాడ్లను క్లిక్ చేసి బ్లైండ్గా అయితే మోసపోకండి. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. Me window